జగిత్యాల జిల్లాలో మినీ భారతదేశంగా పిలువబడుతున్న గ్రామం టిఆర్ నగర్ అలియాస్ తారకరామ్ నగర్ వలస వచ్చిన కుటుంబాలతో గ్రామంగా గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందింది. ఈ గ్రామంలో భిన్న మతాలు భిన్న కులాలు ఉన్న టిఆర్ నగర్ అంటే ఐక్యతకు చిహ్నంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సామాజిక స్థితిగతులే కాదు, సామాజిక అవరోధాలపై సమరశంఖం పూరిస్తూ సాటి పల్లెలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది తారకరామ్ నగర్. చాలా గ్రామాల్లో మద్యంపై పోరం చేసిన సందర్భాన్ని చూసిన మనం అందుకు భిన్నంగా సాంఘిక దురాచారమైన వరకట్న మహమ్మారిపై టిఆర్ నగర్ జంగు సైరన్ ఊదింది. వరకట్న దాహాలకు తెగిపడుతున్న నవవధువుల ఆర్తనాదాలకు నిరుపేదల ఇక్కట్లకు చెలించిన గ్రామ ప్రజలు ఏకంగా గ్రామంలో వరకట్న నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. కట్నం ఇవ్వడం తీసుకోవడం నిషేధం అంటూ పోస్టర్ను ఏర్పాటు చేసి ఆవిష్కరించిన అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వరకట్నం ఇవ్వం తీసుకోబోమని గ్రామస్తులంతా గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రమాణం చేశారు. చట్టాలు సైతం సైలెంట్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో వెల్లివిరిసిన చైతన్యం చూసి పక్క పల్లెలు సైతం స్ఫూర్తి పొందుతున్నాయి. ఏదైనా గమ్యం చేరడం ఒక అడుగుతోనే మొదలైనట్లు వరకట్న మహమ్మారిపై పోరు ఈ గ్రామం నుండి మొదలై పల్లె పల్లెలో ఈ గ్రామ చైతన్యం స్ఫూర్తి వెల్లివిరియాలని చెప్పి ఆశిస్తూ మీ దుర్గా సిటీ కేబుల్. జగిత్యాల జిల్లా ఈ రోజు నుంచే వరకట్నాన్ని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మేము దాన్ని బహిష్కరిస్తున్నాం, ప్రమాణం చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని తారకరామనగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ అయిన నేను కొండశాల ఈ రోజు నుంచి మా గ్రామంలో వరకట్నం తీసుకోవడం గాని ఇవ్వడం గాని నిషేధించబడింది. ఈ రోజు నుంచి తారకరామనగర్ గ్రామంలో మేము వరకట్నం గురించి తీసుకోవడం లేదు, ఇవ్వడం కూడా లేదు. గ్రామ ప్రజలందరం నిర్ణయించుకున్నాం. జగిత్యాల జిల్లా తారకరామ గ్రామంలోని ప్రజలందరినీ పిలిపించి గ్రామసభ పెట్టి గ్రామసభ నాడు వరకట్నం నిషేధం కార్యక్రమం చాలు చేసినాం. ఎందుకంటే గతంలో వరకట్నం ఇవ్వలేక ఎంతో మంది పిల్లలు ఎంతో మంది ఇంటి మీద ఉన్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా మేమందరం ఒప్పుకొని ఈ రోజు నుంచి వెళ్ళి టిఆర్ నగర్ లోని వరకట్నం తీసుకోవద్దని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి వరకట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరమని ప్రతిజ్ఞ ఈ రోజు నాడు మేము అందరం చేసి అందరం కట్టుబడి ఉండాలని చెప్పి మేము ఈ రోజు నాడు తీర్మానం చేసి ఏకగ్రీవంగా మాట్లాడడానికి తీర్మానం చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం టిఆర్ నగర్ గ్రామంలో ఇవాళ వరకట్న నిషేధ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి మేము ఎన్నో రోజులుగా మా గ్రామ ప్రజలు మరియు మా సర్పంచ్ గారు, మా టిఆర్ నగర్ సామాజిక సేవ సంఘ ప్రతి ఒక్క కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి చర్చించి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్క ఇంటికి మేము పోయి అవగాహనగా ఇట్లా మీరు చట్టం తీసుకోవడం నేరము, చట్టం వేయడం నేరము, మనం చట్టం వేయొద్దనేది అనడం జరిగింది. దానివల్ల గ్రామ ప్రజలు కూడా అందరూ వివేకమై సరే ఇది మనం అందరం నిర్ణయించి మన గ్రామంలో ప్రోగ్రాం పెట్టి అంత ప్రతిజ్ఞ చేద్దామనడంతో ఇవాళ మా సర్పంచ్ గారు సామాజిక సేవ మరి మా గ్రామ ప్రజలు మేము అందరము తోటి మా సహోదరులు యూత్ పిల్లలు కూడా అందరం కలిసి ఇవాళ మేము ప్రమాణం చేయడం జరిగింది. మేము ఎవరికి కట్నం ఇవ్వము, మేము వాళ్ళ దగ్గర కట్నం తీసుకోము. కట్నం తీసుకున్న వాళ్ళ పైన కఠినంగా మేము చర్య కూడా మేము పోలీసు వాళ్ళకి చెప్పించి చర్యలు కూడా చేయగలుగుతామని మేము అందరం అనుకున్నాం. దేనికి కట్నం అంటే ఏంది దాని గురించి చూస్తుంటున్నాం. మనం ఎన్నో ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు, ఎంతో మంది పిల్లల కోసం తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోడు, తల్లిదండ్రులు ఇల్లు ఉన్న స్థలాలు అమ్ముకోడు. ఈ రోజు చాలా ఆడపిల్లలు ఎదుర్కొపోతారు కానీ పెళ్లిళ్ళు కాకపోతున్నాయి. అందుకోసం ఈ రోజు గ్రామ సర్పంచ్ కొండా శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ సుమయ్య చాంద్ గారు, మైనార్టీ సదర్ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు నుండి తారక రామనగర్ లోని ఎటువంటి అన్లీగల్ వరకట్నం అనేది అన్లీగల్, గవర్నమెంట్ కూడా దీనికి అంగీకరించదు అని లీగల్ గా అన్లీగల్ పని వరకట్నం తీసుకోవడము ఇచ్చడం చాలా తప్పు. అందుకోసం ఈ ఊరు నుంచి మేము ఒక తీర్మానం రాసి ప్రతి ఇంటింటికి పోయి అవగాహన కల్పించి ప్రతి అందరిలా పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, యూత్ పిల్లగాళ్ళు, పెద్ద మనుషులు, ఊరు పెద్దలు అందరు పేర్కొని హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఈ వరకట్న దరిద్రాన్ని మేము ఇక్కడ నుంచి పోగొడతామని మేము అందరూ ప్రతిజ్ఞ చేసుకున్నాం.